హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎక్కడున్నా కూడా చాలా హై అలర్ట్ ఉండండి. ఎందుకంటే ఓన్లీ 0.8% డిఫరెన్స్ ఉందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. ఓన్లీ 0.8% అంటే ఏదైనా జరగవచ్చు. ప్లీజ్ దయచేసి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరున్నా కూడా హై అలర్ట్ ఉండండి. తనుజ 0.8లో లీడింగ్లో ఉందని చెప్పి ఇప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు కాబట్టి మిస్ కాల్స్ ఇవ్వండి. మిస్ కాల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కళ్యాణ్ పడాల వెనుకంజ ఉన్నాడంట మిస్ కాల్స్లో. అదేవిధంగా హాట్స్టార్లో కూడా ఓటేయండి కంటిన్యూగా. ఈరోజు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి ఎవరు మొబైల్ కనిపించినా తీసుకొని హాట్స్టార్ లాగిన్ అయ్యి హాట్స్టార్లో ఓటేసి మిస్ కాల్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఇప్పుడే మనం ప్రోమో చూసాము. కళ్యాణ్ పడాల ప్రోమో సూపర్ డూపర్గా ఉంది. ఒక సామాన్యమైనడు నువ్వు, కానీ నీ కథ సామాన్యమైన కథ కాదు. అదేవిధంగా ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే చరిత్ర సృష్టిస్తాడు అనే డైలాగు బిగ్ బాస్ చెప్పడము, అంత ఎలివేషన్ అనేది నాకైతే చాలా 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 బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరున్నాడో ప్లీజ్ మీకు రిక్వెస్ట్, దయచేసి మళ్ళీ ఓటేయండి. 0.8 డిఫరెన్స్ ఉందంట. ఇప్పుడు అప్డేట్ అయితే మనకు రావడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏమేమి జరగబోతుంది, అదేవిధంగా అఫీషియల్ ఓటింగ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్లో ఎవరున్నారనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారో, అదేవిధంగా కళ్యాణ్ పడాల హెల్త్ కండిషన్ ఎలా ఉందనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలనా, తనుజన, యుమానియలా, డెమానా, సంజన, ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరికి ఓటేస్తున్నారో, ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమో అయితే చాలా బాగా నచ్చింది నాకు. అందరూ ప్రోమోల కన్నా కళ్యాణ్ పడాల ప్రోమోనే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. సో మీకు కూడా అదే విధంగా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి. సో బిగ్ బాస్ హౌస్లోకి ఈరోజు బజ్ ఇంటర్వ్యూ హోస్ట్ అయినటువంటి శివాజీ గారు, అదేవిధంగా లయ గారు సాంప్రదాయని అనే మూవీ గురించి ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్కి రావడం జరిగింది. వాళ్ళ బిగ్ బాస్ హౌస్ ఉన్న కంటెస్టెంట్లతోటి లంచ్ పార్టీ శివాజీ గారు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అందరితో కలిసి లంచ్ చేసి వాళ్ళ మూవీ ప్రమోషన్ చేసుకొని వాళ్ళు బయటికి అయితే వెళ్ళిపోతారు. సో దాని తర్వాత కేజీఎఫ్ అయినటువంటి శ్రీనిధి శెట్టి గారు బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరుగుతుంది. సో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత తను ఒక టాస్క్ పెడుతుంది. అదే బ్లైండ్ టాస్క్. కళ్ళకి గంతలు కట్టుకొని టాస్క్ ఆడాలి. ఈ టాస్క్లో కళ్యాణ్ పడాల కింద పడడం జరుగుతుంది. కింద పడ్డప్పుడు కళ్యాణ్ పడాల తలకు పెద్ద దెబ్బ అయితే తగలడం జరుగుతుంది. సో అప్పుడే మెడికల్ రూమ్కి తీసుకెళ్లారు. మెడికల్ రూమ్ తీసుకెళ్ళిన తర్వాత ఒక కట్ అయితే కళ్యాణ్ పడాలకు తలకైతే కట్టడం జరిగింది. సో కళ్యాణ్ పడాల ప్రజెంట్ అయితే హెల్త్ కండిషన్ అయితే బాగుంది. సో ఎలాంటి డోకా అయితే లేదని చెప్పి అందరు చెప్పడం జరిగింది. సో ఇక్కడ తగిలింది కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ లేదని చెప్పడం అయితే జరిగింది. అది పవన్ కళ్యాణ్ హెల్త్ అప్డేట్. అదేవిధంగా నెక్స్ట్ బీబీ జోడీ ప్రమోషన్ కోసము ఫస్ట్ యాంకర్ ప్రదీప్ గారు రావడం జరిగింది. సో అందరితో ఇంటరాక్ట్ అవుతాడు. దాని తర్వాత ప్రదీప్ వెళ్ళిపోతాడు. దాని తర్వాత శ్రీముఖి ఒక సూట్ కేసు తీసుకొని బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ శ్రీముఖి, అదేవిధంగా ప్రదీప్ ఇక్కడ డెమాన్ పవన్ని, ఇమాన్యుయల్, సంజన గారిని బాగా రిక్వెస్ట్ కూడా చేశారంట. ప్లీజ్ సూట్ కేసు తీసుకొని నా మాట వినండి అని చెప్పి వాళ్ళు ముగ్గురు రిజెక్ట్ చేశారంట సూట్ కేసుని. సో ఆ సూట్ కేసులో ఆల్మోస్ట్ 1 lakh నుంచి 10 lakhs లోపల ఎంతో క్యాష్ ఉందని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో కరెక్ట్ అమౌంట్ అనేది రాలేదు అప్డేట్, బట్ 1 lakh నుంచి 10 lakhs మధ్యలో ఉందంట అమౌంట్. సో ఇక్కడ వీళ్ళు ముగ్గురు తీసుకుంటే బాగుండని నాకైతే అనిపించింది. ఎందుకంటే డెమాన్ పవన్ ఎలాగో గెలవలేడు, ఎలాగో ఇమాన్యుల్ గెలవలేడు, ఎలాగో సంజన గెలవరు కాబట్టి వీళ్ళు ముగ్గురు ఎవరో ఒక సూట్ కేసు తీసుకుంటే అట్లీస్ట్ వాళ్ళకు ఫలితం దక్కేది. ఎందుకంటే డెమాన్ పవన్ కూడా సూపర్ ప్లేయరు, ఇమాన్యుయల్ ఆల్రౌండరు, సంజన ఫస్ట్ 3 weeks బిగ్ బాస్ నిలబెట్టింది సంజన గారు. సో వీళ్ళు ముగ్గురు డిజర్వ్ ఆ సూట్ కేసుకు. సో ఎలాంటి ట్రోలింగ్ కూడా బయట నడవగా, కానీ వీళ్ళు ముగ్గురు తీసుకుంటే బాగుండని నాకైతే అనిపించింది. సో మీకేమనిపించిందని వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా కళ్యాణ్ పడాల, అదేవిధంగా తనుజ గారు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. మొత్తానికి వాళ్ళు బీబీ జోడి ప్రమోషన్ చేసుకొని బయటికి అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఈరోజు కళ్యాణ్ పడాల ఏవి అనేది ఫస్ట్ రాబోతుంది. దాని తర్వాత సంజన గారు ఏవి అయితే రాబోతుంది. సో కళ్యాణ్ పడాల ఏవి ఈరోజు చేయడం వల్ల కళ్యాణ్కి ఏదన్నా అన్యాయం జరిగిందంటే 100% అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఏవి అనేది నిన్న వచ్చింటే ఈరోజు ఓటింగ్ అనేది భారీగా పెరిగేది. ఎందుకంటే ఈరోజు రావడం వల్ల కళ్యాణ్కు ఓటింగ్ అనేది పెద్దగా పెరిగే ఛాన్స్ అయితే లేదు. సో వాళ్ళ ఫ్యాన్స్ ఎలాగ ఓట్లేస్తారు. అదేవిధంగా జియో హాట్స్టార్లో మిస్ కాల్స్లో ఎవరి పొజిషన్ ఎలా ఉందంటే, జియో హాట్స్టార్లో ఇప్పుడే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారము
తనుజ అండ్ కళ్యాణ్ పడాల మధ్యలో 0.8 ఓటింగ్ అనేది డిఫరెన్స్లో ఉందని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో 40%లో తనుజ గారు కొనసాగుతున్నారు, 39.2%లో కళ్యాణ్ పడాల అయితే కొనసాగుతుందని చెప్పి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ప్లీజ్ మన కామన్ మ్యాను, అదేవిధంగా మన ఆర్మీ మ్యాను, అదేవిధంగా ఒక సామాన్యుడు గెలవాలంటే కళ్యాణ్ పడాల కోటేయండి, ఒక సెలబ్రిటీ గెలవాలంటే తనుజ గారు కోటేయండి, ఒక కన్నడ నటి గెలవాలంటే తనుజ గారు కోటేయండి. అదేవిధంగా డెమాన్ పాన్ ఫ్యాన్స్, ఇమాన్యుయల్ ఫ్యాన్స్, సంజన ఫ్యాన్స్, మీ ముగ్గురికి రిక్వెస్ట్ ఏంటంటే మీ ముగ్గురు ఫ్యాన్స్, వీళ్ళు ముగ్గురు ఎలాగో గెలవరు కాబట్టి దయచేసి మన తెలుగుడైనటువంటి కళ్యాణ్ పడాల ఓటేయండి, ఓట్లనే స్పిట్స్ చేయకండి. అదేవిధంగా మీ అమూల్యమైన ఓటు వేస్ట్ కావద్దంటే విన్నర్ కావాల్సిన కంటెస్టెంట్ ఉన్నారు కాబట్టి కళ్యాణ్ పడాల ఓటేసి మన సామాన్యుడు గెలిపించుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ఓటు కూడా కళ్యాణ్ పడాలకు వేస్తున్నా కాబట్టి కళ్యాణ్ పడాలకు ఓటేయాలని చెప్పి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా. సో మీ ఇష్టం, మీకు నచ్చిన కంటెస్టెంట్ కోతాయండి. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే కళ్యాణ్ పడాలకి వేస్తే గెలుస్తాడని చెప్పి నా అభిప్రాయం అయితే ఉంది. ఎందుకంటే 0.8 డిఫరెన్సే ఉంది. అదేవిధంగా చీఫ్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారు రాబోతున్నారు. అదేవిధంగా సెలబ్రిటీలు సగం మంది కళ్యాణ్ పడాలకు, సగం డెమాన్ పాన్కు, సగము ఇమాన్యుయల్కు, సగం టీవీ ఇండస్ట్రీ మొత్తం అయితే తనుజ గారికి అయితే సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. తనుజ గారికి కర్ణాటక, ఇక్కడ తమిళనాడు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ, అదేవిధంగా అబ్రాడ్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ 3 నుంచి 4 రాష్ట్రాల నుంచి కంటిన్యూగా ఓట్లు అయితే పడుతున్నాయి. ఓట్లలో ఊచకోతకు వస్తుంది. అదేవిధంగా మన సామాన్యులు, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్, అదేవిధంగా న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తము, అదేవిధంగా జనరల్ ఆడియన్స్ మొత్తము కళ్యాణ్ పడాలకు సపోర్ట్ అయితే చేస్తున్నారు. సో బిగ్ బాస్ విన్నర్ ఎవరే ఛాన్స్ ఉందంటే నాకు తెలిసినంత వరకు అయితే నా 6th సెన్స్ చెప్తుంది కళ్యాణ్ పడాల బిగ్ బాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో చెప్పి అనిపిస్తుంది. దయచేసి మీరు అందరు రెస్ట్ తీసుకోకండి. ఈరోజు 12 గంటల వరకు ఓట్లు గుద్దుతూనే ఉండాలి. అదేవిధంగా మిస్ కాల్ ఇస్తూనే ఉండాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్, జై హింద్. ఉంటా మరి గుడ్ న్యూస్తో వస్తాను.